రైట్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. సో ఒక సంచలనమైనటువంటి విషయాలను ఇవాళ మనం మాట్లాడడం జరుగుతుంది. నిజంగా కూడా కొండా సురేఖ తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎవరైతే ఉన్నారో కొండా సురేఖ ఇవాళ మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. కేటీఆర్ మీద బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. నిజంగా కూడా ఆ వ్యాఖ్యలు విన్న తర్వాత యావత్తు సభ్య సమాజం ఏదైతే నిన్నటిదాకా కొండా సురేఖ ఏ విధంగా అయితే నన్ను ట్రోల్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మీడియా ముందుకొచ్చి కంటతడి పెట్టుకొని తన ఆవేదనను చెప్పుకుందో అదే కొండా సురేఖ ఇవాళ ఎలాంటి ఆధారాలైనటువంటి కొన్ని వ్యాఖ్యలను, చాలా సున్నితమైనటువంటి అంశాలను, కొన్ని అంశాలను మీడియా ముందుకొచ్చి బహిరంగంగా మీడియా మైకుల ముందు మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా దేనికోసం జరుగుతూ ఉంది? కొంతమంది హీరోయిన్లకు కొంతమందికి అంటగట్టి ఈ వ్యవహారాన్ని ఇవాళ అనూహ్యంగా బయటకు తీసుకురావడం వెనక ఎవరు ఉన్నారు? మీడియా అటెన్షన్ డైవర్షన్ చేయడం కోసమా? జరుగుతున్నటువంటి డ్యామేజ్ని కంట్రోల్ చేయడం కోసమా? హైడ్రా మీద జరుగుతున్నటువంటి వ్యవహారం కావచ్చు, ఇటు మూసీ నది మీద జరుగుతున్నటువంటి వ్యవహారం కావచ్చు, ఈ మొత్తం వ్యవహారాన్ని డైవర్ట్ చేయడం కోసం కొండా సురేఖ ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నదా? దేనికోసం ఇవాళ కేటీఆర్ మీద ఎందుకు సంచలన ఆరోపణలు చేయాల్సి వచ్చింది? ఒక నిరాధారమైనటువంటి ఆరోపణలు దేనికి చేయాల్సి వచ్చింది? వీటన్నింటి గురించి కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా యావత్ తెలంగాణ సమాజం మొత్తం ఇప్పుడు చూస్తూ ఉంది, మీడియా వైపు, సోషల్ మీడియా వైపు చూస్తూ ఉంది. ఏంది ఇంత దిగజారిపోయినాయి తెలంగాణ రాజకీయాలు అని. చాలా దిగజారుడు రాజకీయాలు ఏ విధంగా చేస్తూ ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కంప్లీట్గా అటెన్షన్ డైవర్షన్ మాత్రమే నమ్ముకున్నారు వీళ్ళు. సో ఇప్పుడు ఇవాళ కొండా సురేఖ వ్యాఖ్యలు కావచ్చు, నిన్న జరుగుతున్నటువంటి వ్యవహారం కావచ్చు, ఇవాళ వరుస పెట్టి కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి వ్యవహారం కావచ్చు, ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏదైతే ఉందో ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం నడిపిస్తున్నటువంటి సినిమా కావచ్చు, ఇదంతా చూస్తూ ఉంటే ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను, గోసను అవేవి చూపించకుండా మిగతాది మాత్రము అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసము ఏ విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నారో అది కూడా అర్థమైపోతాం. సో ఇవాళ అయితే ఈ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేసింది కొండా సురేఖ. కేటీఆర్ మీద కొన్ని భయంకరమైనటువంటి వ్యాఖ్యలు, సంచలన ఆరోపణలు చేసింది. హీరోయిన్ సమంత ఎవరైతే ఉన్నారో ఆ సమంత తోటి కేటీఆర్కు కొన్ని సంబంధాలను అంటగడుతూ ఆమె కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యల నేపథ్యంలో యావత్తు అందరూ కూడా సినిమా ప్రపంచం నుంచి సినీ నటులు కానీ, ఇటు రాజకీయ నాయకులు కానీ అందరూ కూడా కొండా సురేఖను వేలెత్తి చూపిస్తూ ఉన్నారు. మరి ఇంత దిగజారుడు రాజకీయమా, ఇంత నీచమైనటువంటి రాజకీయం చేయాల్సినటువంటి అవసరం ఉన్నదా అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే కొండా సురేఖ ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయి, డ్రగ్స్ వాడతారు వాళ్ళు, కొంతమందికి డ్రగ్స్ వాడించి కొంతమందిని వాళ్ళు హతమార్చేటువంటి విషయాన్ని ఒక సోషల్ మీడియాలో ఇదే ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ బాగా వైరల్ అవుతా ఉంది. దానికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా ఒక్కసారి మనం ఇక్కడ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఒక హ్యాండిల్లో కొండా సురేఖ గారు డ్రగ్స్ గురించి మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్, డ్రగ్స్ గురించి మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. ఇంట్లో పనిచేసే 22 ఏళ్ల మహిళకు డ్రగ్స్ ఇచ్చి బలాత్కారం చేసి ఆ విషయం బయట పెడతామన్న ఆ అమ్మాయి భర్తను నిర్దాక్షిణ్యంగా పెట్రోల్ పోసి తగలబెట్టింది ఎవరు? ఇది చాలా సంచలనమైనటువంటి విషయం. అసలు ఒక పని మనిషికి డ్రగ్స్ అలవాటు చేసి, ఇది కొండా సురేఖ ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఒక పని మనిషికి డ్రగ్స్ అలవాటు చేసి ఆ డ్రగ్స్ మత్తులో ఆ మత్తిచ్చి ఆమె మీద అత్యాచారం చేసి ఈ విషయాన్ని బయట పెడతానటువంటి ఆ అమ్మాయి భర్తను ఇద్దరిని చంపేసి పెట్రోల్ పోసి చంపేసింది ఎవరు? గత 4 నెలలుగా సిటీలో దొరుకుతున్న డ్రగ్స్ ముఠాలకు నీ కూతురుకు ఉన్న సంబంధము ఏ పోలీస్ ఆఫీసర్ను అడిగినా చెప్తారు. ఇగో గత 4 నెలలుగా సిటీలో దొరుకుతున్న డ్రగ్స్ ముఠాలకు నీ కూతురుకు ఉన్న సంబంధము ఏ పోలీసు అధికారిని అడిగినా చెప్తారు. నీది చాలా గొప్ప జీవిత చరిత్ర అని సినిమా తీయించుకున్నది ఎవరు? నీ కుటుంబం చేసిన అరాచకాలు, అక్రమాలు తెలియని వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి ఒక పోస్ట్ బాగా వైరల్ అవుతా ఉంది. ఏదో చేద్దామని పోతే ఇంకేదో అయినట్టు అయింది పరిస్థితి, కొండా సురేఖ పరిస్థితి. కొండా సురేఖ మొన్న ఒక విషయంలో ఆమె మీద ట్రోల్స్ అవుతున్నాయని, ఆ ట్రోల్స్కు నేను బాధపడుతున్నా అని చెప్పేసి గాంధీ భవన్ వేదికగా మీడియా సమావేశం పెట్టి ఆ మీడియా సమావేశంలో కంటతడి పెట్టుకుందామె. ఆమె ఏడిస్తే కొంతమంది, అంటే కాంగ్రెస్ వాళ్ళే కాకుండా కొంతమంది బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు కానీ బీఆర్ఎస్ సింపథైజర్లు కూడా కొండా సురేఖ మీద పోస్టును తప్పుపట్టిర్రు.
స్వయంగా హరీష్ రావు కూడా ఆమెను అలా చేయకూడదు అని చెప్పేసి ఆమె కొంత అది చేసిర్రు. కానీ తర్వాత ఇప్పుడు ఆమెనే ఇవాళ వచ్చి చాలా నీచాతి నిజమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, అసలు ఏంటి దీని మొత్తానికి కారణం ఏంటి, అసలు ఎక్కడ ఈ లొల్లి స్టార్ట్ అయింది అనేది కూడా మీకు ఒకసారి వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. స్టెప్ బై స్టెప్ 1 by 1 వివరించుకుంటా వస్తా మిత్రులారా. ఒకసారి చూడండి. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారని చెప్పేసి ఎంజీ అనేటువంటి ఒక హ్యాండిల్, ఒక ట్విట్టర్ హ్యాండిల్ ఈ ఫోటోను పెట్టింది. ఈ ఫోటోకు కలత చెందినటువంటి కొండా సురేఖ గారు, ఈ ఫోటోకు నొచ్చుకున్నటువంటి కొండా సురేఖ గారు ఏం చేసిరు, ప్రెస్ మీట్ పెట్టి ఆ మీడియా సమావేశంలో ఇది ఏం నడుస్తుంది, ఇది పెట్టండి దాన్ని, ఒక నిమిషం ఏం చేస్తారా బాబు మీరు ఉండి. సో కొండా సురేఖ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ బాధను మొత్తం ఆమె చెప్పుకొని ఒలవల ఏడ్చింది. ఆ బయట కూడా మీకు ఒకసారి వినిపిస్తా. అయితే ఈ పోస్ట్ పెట్టినందుకు ఏదైతే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారని చెప్పేసి రఘునందన్ రావు గారు ఒక క్లాత్ ఏదైతే ఉందో ఆ క్లాత్ దండ మెడలో వేస్తుంటే ఇద్దరు నవ్వుతున్నటువంటి ఫోటోను పెట్టిరు. అయితే ఇది ఈయన పెట్టింది తప్పు అనుకుంటే పత్రికలు కూడా అదే టైటిల్ పెట్టేసి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ అని చెప్పేసి ఇదే ఫోటోతోటి కూడా వార్తలు ప్రచురించినాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియా మన పత్రికలు కూడా ఇదే ఫోటోలు పెట్టి ప్రచురించినాయి. సరే అది తప్పనే అనుకుందాం. దానికి మీడియా సమావేశం పెట్టినటువంటి కొండా సురేఖ గారు ఏమని మాట్లాడారో ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తా మిత్రులారా. ఏదే బాబు ఇగో ఒకసారి ఇక్కడ గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఇగో నా బాధ ఏంటంటే ఒక మహిళగా నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫోటోలు పెట్టి వీళ్ళకు షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి అక్కడ ఉందా అక్క షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని నోరు తెస్తే అబద్ధాలు మాట్లాడడం అవసరమా? అక్కడ షాదీ ముబారక్ ఎవరిచ్చారని ఉందా? ఆ పోస్ట్ లో ఏముంది, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు, మీ ఇద్దరి ఫోటో పెట్టి పంపిణీ చేశారని చెప్పేసి ఈ ట్విట్టర్ హ్యాండిలే కాదు పత్రికలు కూడా అదే పేరు పెట్టి అదే టైటిల్ పెట్టి అదే ఫోటో పెట్టి వార్తలు ప్రచురించినాయి. వాళ్ళ మీద కూడా కేసులు పెడతావా? వాళ్ళ మీద కూడా అది చేస్తావా? అసలు ఆమె చెప్పిన మాట ఏంటి, వీళ్ళకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎవరిచ్చారు అని ఉందట. ఏదైనా ఉందా? అదే ఆడ కనబడుతుందా కనీసం? ఇక చూడండి. చాలా దురదృష్టకరమైన చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫోటోలు పెట్టి వీళ్ళకు షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి ఒక అక్రమ పైన మాటగా దాన్ని చిత్రీకరించి చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తా ఉంది. నిన్నటి నుంచి కూడా నేను అన్నం తినలేదు, నిద్రపోలేదు. ఒక మహిళగా ఈరోజు వాళ్ళ ఇంట్లో తల్లులు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. టిఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ఈ రోజు కొంత గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకొని ఈ రోజు వాళ్ళు సో ఇట్లా ఈమెమన్నా మాట్లాడుతూ ఆ రోజు అబద్ధమే మాట్లాడింది. సరే దానికి కూడా చాలా మంది ఖండించడం జరిగింది. ఇది అయిపోయిన తర్వాత ఇక స్టెప్ బై స్టెప్ ఒక తర్వాత ఒకటి ఇక స్టార్ట్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇది ఎప్పుడైతే ఈ విషయం మీద ప్రెస్ మీట్ పెట్టిరో ఈ ప్రెస్ మీట్ పెట్టినాక దీని మీద కూడా రకరకాలుగా వీళ్ళు కౌంటర్లు ఇచ్చిరు, వాళ్ళు కౌంటర్ ఇచ్చిరు, ఇదంతా అయిపోయిన తర్వాత ఇక ఇలా ఉదయం ఆమె మీడియాతో మాట్లాడుతూ కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. కేటీఆర్ మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంకా ఇవి సభ్య సమాజము తలదించుకున్నటువంటి విధంగా ఆమె వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలు కూడా మీకు ఒకసారి వినిపిస్తాం మిత్రులారా, వినండి. ఏడ ఉన్నవే బాబు ఇవి? ఇగో పేరు చెప్పలేదు కదా. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగచైతన్య సమస్య విడిపోవడానికి కారణం కేటీఆర్. ఈ రోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆర్. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు.
ఇది ఈమె చేసేటువంటి వ్యాఖ్యలు, ఈమె చేసేటువంటి వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలు ఎవరైనా సమర్థించేటువంటి వ్యాఖ్యలేనా? ఇదే కాదు, ఇంకా కొన్ని వ్యాఖ్యలు చేసింది ఆమె, అవి కూడా చూపిస్తాం మీకు. చూడండి ఒక్కసారి ఏవవి. ఇగో నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ ని కూడగొట్టద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి, డైవర్స్ ఇచ్చారు. బా, ఎంత దుర్మార్గం అంటే, ఎంత నీచం అంటే, ఇంతకంటే నీచమైనటువంటి వ్యాఖ్యలు ఇంకోటి ఉంటాయా? ఆమె అట్లా ఆమె సమంత అట్లా అన్నట్టు, నాగార్జున అట్లా అన్నట్టు ఈమె ప్రూవ్ చేయగలుగుతుందా? రేపు కోర్టుల్లో ప్రూవ్ చేయగలుగుతుందా? మీరు మంత్రిగా ఉన్నారా, లేకపోతే ఇంకా దేనికి ఉన్నారు? అసలు ఈ వ్యాఖ్యలన్నీ దేనికి మాట్లాడుతూ ఉన్నారు? దేనికోసము ఈ విధంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు? దేన్ని డైవర్షన్ చేయడం కోసం చేస్తూ ఉన్నారు? ఒకవైపు హైడ్రా బాధితులు, మరొక వైపు మూసీ బాధితులు, వాళ్ళ దగ్గరికి కేటీఆర్ పోతా ఉన్నాడు, కేటీఆర్ మీద నిన్న దాడి చేసిర్రు. ఓవైపు బీఆర్ఎస్ పార్టీకి మైలేజ్ వస్తూ ఉన్నది, ప్రజల లోపల ఆదరణ వస్తూ ఉన్నదని చెప్పేసి దాన్ని తగ్గించడం కోసం డైవర్ట్ చేస్తూ ఉన్నారా? లేకపోతే మీరు చెప్పేటువంటి మాటలకు మీరు కట్టుబడి ఆధారాలు చూపించగలుగుతారా? ఎంత దుర్మార్గం అంటే, దీనికి మించినటువంటి ఈ వ్యాఖ్యలను ఎవరు కూడా సమర్థించడం లేదు. స్వయంగా ట్విట్టర్లో ప్రకాష్ రాజ్ కూడా స్పందించిండు. ఏంటి సిగ్గులేని రాజకీయాలు, నిజంగానే సిగ్గులేదు. సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూప, ఇంత దుర్మార్గమైనటువంటి రాజకీయాలు. ఆమె మాట్లాడుతున్నటువంటి మాట ఇంత దుర్మార్గంగా చూడు. అంటే ఆమె మీద, సమంత మీద బట్టగాల్చి మీద వాడేస్తే ఇవాళ సమంతకు మనోభావాలు ఉండవు, ఆ సినిమాలో నటించే వాళ్ళకి ఏ భావాలు ఉండవు, కేటీఆర్ గారికి కుటుంబం ఉండదు, వాళ్ళకు భార్యలు పిల్లలు ఉండరు, వాళ్ళకు తల్లులు ఉండరు, ఎవరికి ఉండరు. ఈమెకు మాత్రమే ఉంటాయి మనోభావాలు. ఎవరికి? కొండా సురేఖకు మాత్రమే ఉంటాయి. కొండా సురేఖకు దీని మీద మాట్లాడడానికి టైం ఉన్నది, ఈ హైదరాబాదుల దగ్గరికి పోతేందుకు టైం లేదు, ఆ రోడ్డు మీద గోసరిస్తున్నటువంటి వాళ్ళ దగ్గరికి పోతేందుకు టైం లేదు. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఇలా జరుగుతున్నటువంటి నీచ రాజకీయం. ఇవాళ నువ్వు ఆరోపణలు చేసి నిజమని చెప్తా ఉన్నావు కదా, మరి దీనికి కూడా సమాధానం చెప్పాలి. అప్పుడు దీనికి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనికి కూడా కొండా సురేఖ ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతా ఉంది. ఒక మహిళకు మీరు డ్రగ్స్ ఇచ్చి ఆ మహిళ మీద అత్యాచారం చేస్తే, ఆ మహిళ ఆ విషయాన్ని బయటకు చెప్తానంటే, ఆ మహిళను 22 సంవత్సరాల ఆ యువతిని, ఆ మహిళ భర్తను ఇద్దరిని పెట్రోల్ పోసి కాల్చి చంపినారట. ఈ పోస్ట్లో క్లియర్గా ఉన్నది. తలగబెట్టిరంట వాళ్ళెవరు, ఆ డ్రగ్స్ ఏడికెళ్ళి వచ్చినాయి మీ ఇంటికి. దాంతోపాటు 4 నెలలుగా సిటీలో దొరుకుతున్నటువంటి డ్రగ్స్, ఆ డ్రగ్స్కు నీ కూతురుకు సంబంధాలు ఉన్నాయని చెప్పేసి ఏ పోలీసు అధికారులు అడిగినా చెప్తారట. ఈ పోస్ట్లో అంత క్లియర్గా ఉన్నది. మరి ఇంతకు ఆ డ్రగ్స్ మీ ఇంటికి, మీ కూతురికి ఏం సంబంధమో, మీ ఇంటికి ఎందుకు వస్తా ఉన్నాయి ఆ డ్రగ్స్? వీటన్నింటికి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా. కొండా సురేఖ చెప్పాలి కదా దీనికి సమాధానము. ఒకసారి ఈమె చేసేటువంటి వ్యాఖ్యలకు దానికి కూడా ఒకసారి మనం అడుగుదాం. ఆమెకే కాల్ చేద్దాము, ఆమె నెంబర్ కూడా మన దగ్గరకు వచ్చింది. ఒకసారి ఫోన్ చేసి మరి ఆమె చేసేటువంటి వ్యాఖ్యలు ఎంతవరకు నిజము ఏంటి మంత్రి గారిని అడుగుదాం. మనం సామరస్యంగా నీట్గా అడుగుదాం ఆమెను ఒకసారి. వారం రోజులకెళ్ళి జనం పచ్చి తిట్లు తిడుతూ ఉన్నారు, నోరు తెరిచి మీ భాగవతం మొత్తం చెప్తా ఉన్నారు. ఆమెకు మాత్రము ఆ టైం లేదు స్పందించడానికి. కొండా సురేఖ నెంబర్ వచ్చింది, ఒకసారి మాట్లాడదాం. ఎత్తుతుందా మన ఫోను? కొన్ని ఛానళ్ళ ఫోన్ నెంబర్లు ఎత్తారా మేడం? ఎన్టీవీ, కాంగ్రెస్ అనుకూల ఛానల్ నెంబర్లే ఎత్తుంది.
మరి ఆమె ఇంత ముందుకు ఎన్టీవీలో కూడా లైవ్లో మాట్లాడింది. మరి మన ఫోన్ కూడా ఎత్తాలి కదా, మనం కూడా అడుగుతాం కొన్ని ప్రశ్నలు ఆమె చేసిన ఆరోపణల మీద. అయిపోయి ఫోన్ ఎత్తారు మన ఫోన్ ఎందుకు ఎత్తారు? ఓన్లీ ఎన్టీవీ వాళ్ళ ఛానల్లో మాత్రం ఎత్తారు అన్నమాట. ఎందుకంటే ప్రాపర్గా వాళ్ళు ఎంతవరకు అది చేయాలనో అంతవరకే చేస్తారు కాబట్టి శుతిమెత్తగా వాళ్ళకు వాళ్ళ ఫోన్లు మాత్రమే ఎత్తారు, ఈ ఇతరుల ఫోన్లు ఎత్తారనమాట వీళ్ళు. సో ఏం లేదు ప్రజలారా, సింపుల్గా ఈ నీచ రాజకీయం కారణం ఏందయ్యా అంటే హైడ్రా మూసీ నది ప్రక్షాళన ఈ పేరు మీద వందల వేల కోట్ల రూపాయలు చేతులు మారుతా ఉన్నాయి. రాహుల్ గాంధీ బాబు అయినటువంటి రాబర్ట్ వాద్రాకు 1,50,000 కోట్ల విలువ చేసే మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టు కట్టబెట్టేందుకు అడుగులు పడతా ఉన్నాయి. తెలంగాణ సొమ్ముని మొత్తం దోసుకపోవడానికి ఈ ఢిల్లీ వ్యక్తులు, ఢిల్లీ రాజకీయ నాయకులు మొత్తం తెలంగాణ మీద పడ్డరు, గద్దలు లెక్క డేగల్ లెక్క పడ్డరు. సో కాబట్టి దీన్ని డైవర్షన్ చేయాలి, ఇది ప్రజలు మొత్తం గ్రహిస్తూ ఉన్నారు ఇప్పుడు. సో దీన్ని డైవర్షన్ చేయాలి. మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తము ఇప్పుడు చిన్నగా వీళ్ళు ఎవరు స్పందించకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా మెల్లగా హైడ్రా బాధితులను, మూసీ నదిలో మునిగిపోతున్నటువంటి బాధితులను వాళ్ళ వాయిస్ వినిపిస్తూ ఉంది. వెంటనే మనం డైవర్షన్ చేయాలంటే ఏం చేయాలి? కొండా సురేఖను తెర మీదకి తీసుకురావాలి, గిట్లా చిల్లర కామెంట్లు చేపియాలి. ఇంతకు మించినటువంటి దిగజారుడు రాజకీయం ఇంకోటి ఉన్నదా? ఇదే కొండా సురేఖ గారు గతంలో ఈమె నోటి నుంచి ఎంత ఆనిముత్యాలు వచ్చినాయో, ఏ విధమైనటువంటి ఆనిముత్యాలు వచ్చినాయో కూడా కొన్ని వీడియోలు, ఆడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతా ఉన్నాయి. అవి కూడా మీకు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తా, ఒకసారి వినండి అవి కూడా. ఇగో కొండా సురేఖ గారి సుభాషితాలు చూడండి ఒకసారి. అగో V6 వాళ్ళ ఫోన్ కూడా ఎత్తిందంట. మరి V6 వాళ్ళ ఫోన్ ఎత్తుతుంది, ఎన్టీ వాళ్ళ ఫోన్ ఎత్తుతుంది, అందరి ఫోన్లు ఎత్తుంది, కానీ మరి మా ఫోన్లు ఎత్తారా సురేఖ అక్క? ఏం కొండక్క ఫోన్ మా ఫోన్లు ఎత్తావా? అందరి ఫోన్లు ఎత్తావు కానీ మా ఫోన్లు ఎత్తందుకు ఎందుకు భయం అవుతుంది? మరి మాకు కూడా ఎత్తే మేము కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతాం కదా. ఆ ప్రశ్నలు నువ్వు చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరోపణలకు సంబంధించినటువంటివి మేము అడుగుతాం కదా. అందరూ మీకు అనుకూలంగా అడుగుతారు, మేము అడగమన్నా మీకు కూడా అనుకూలంగానే అడుగుతాం. నీ బాధ ఏంది, నువ్వు ఏడ చూసినావు? వాళ్ళిద్దరు అట్లా మాట్లాడుకుంటుంటే వాళ్ళు పొమ్మన్నది రమ్మన్నది, ఇలా ఒక మాట మాట్లాడినావు నువ్వు. ఇందులో ఏం మాట్లాడినావు అక్క? ఇగో ఇప్పుడు దానికి కూడా సమాధానం చెప్పాలి. ఇగో కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ ని కూరగొట్టద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత అనేవి వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు కదా. చెప్పినావు కదా. మరి ఎన్ కన్వెన్షన్ కేటీఆర్ ఉలగొట్టలే కాక, కేటీఆర్ హయాంలో ఉన్నప్పుడు ఉలగొట్టలేదు కదక్క. మరి ఇప్పుడు కేటీఆర్ ప్రభుత్వం దిగిపోయినాక, బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయినాక రేవంత్ రెడ్డి గారు కదా కూలబట్టింది. మరి రేవంత్ రెడ్డి గారు, మరి నువ్వు చెప్పిన ఆరోపణల ప్రకారము మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎవరిని రమ్మని అడిగిండు, వాళ్ళు ఎవరిని పంపించలేదు, దేనికోసం మీరు ఎన్ కన్వెన్షన్ వాళ్ళని కూలబట్టిరు? దీనికి కూడా సమాధానం చెప్పాలి నువ్వు. మరి ఇప్పుడు నువ్వు చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అది కేటీఆర్ అట్లా అడిగిండు, అందుకే ఆమెను పంపలేదు కాబట్టి చేసిన చెప్తా ఉన్నావు కదా. మరి ఇలా కూలగొట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, కేటీఆర్ గారి హయాంలో కాదు, మరి కూలగొట్టింది రేవంత్ రెడ్డి గారి హయాంలో. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాక మొన్న 2 నెలల క్రితం కూలగొట్టిర్రు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎవరిని రమ్మని అడిగిండు, రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఎవరిని పంపించలేదు, ఎందుకు అందుకోసమే కూలగొట్టిర్రా ఎన్ కన్వెన్షన్ హాల్ని? ఇప్పుడు కొండా సురేఖ గారి వ్యాఖ్యలకు ఆమెనే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి నా ఫోన్ ఎత్తే నేను గిదే ప్రశ్న అడుగుతా అక్క, నేను గిదే ప్రశ్న అడుగుతా. మరి ఇలా మళ్ళా వాళ్ళకేదో పెళ్ళిళ్ళు అవి కుదిరినాయి,
మరి ఇప్పుడు ఏంది కథ అసలు? మాట్లాడేటప్పుడు జర్రా మనం మహిళని నేను అనేటువంటి సోయి ఇంగితం ఉండాలి కదా. ఆ సోయి ఇంగితం లేకుండా ఏది పడితే అది మాట్లాడితే ఏ విధంగా చెప్పు? నువ్వు చెప్పేటువంటి వ్యాఖ్యలకే ఇలా ఒక్కసారి ఆపాదించుకుందాం. నువ్వు చెప్పినవి నిజమైతే మరి అప్పుడే కూలగొట్టాలి కదా. కేటీఆర్ హయాంలోనే కూలగొట్టేసేయాలి కదా మొత్తం. మరి కూలగొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం కదా, కూలగొట్టింది రేవంత్ రెడ్డి గారు కదా. మరి రేవంత్ రెడ్డి గారు అడిగిర్రా ఎవరినైనా రమ్మని? లేకపోతే రేవంత్ రెడ్డి గారు సర్కార్లో ఉన్నటువంటి మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు అడిగిర్రా? మరి ఎవరు అడిగితే ఎవరికి పంపించకపోతే ఇప్పుడు ఎన్ని కన్వెన్షన్ హాల్ని కూలగొట్టిర్రు? ఏం పంపించాలి, ఎవరిని రమ్మని అడిగిర్రు? వీటికి సమాధానం చెప్పు ముందు నువ్వు. దీనికి సమాధానం చెప్పక్క మళ్ళొకసారి చేద్దాం. నిజంగా కూడా మా ఫోన్ ఎత్తాలి నువ్వు దయచేసి. హలో 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 చెప్పండి. కొండా సురేఖ గారండి? మేడం పిఎన్ మాట్లాడుతున్నానండి. ఎవరు? మేడం గారితో మాట్లాడాలండి. మేము జర్నలిస్ట్ మాట్లాడుతున్నా, శంకర్ని మాట్లాడుతున్నా. చెప్పండి అన్న. అదే మేడం గారు మాట్లాడారు కదా, ఒకసారి ఆ విషయం గురించి చిన్న క్లారిటీ తీసుకుందాం అన్నది. శంకర్ ఏ ఛానల్ అన్న? న్యూస్ లైన్ తెలుగు ఛానల్ అన్న మాది. న్యూస్ లైన్. ఎస్ అన్న, కొంచెం మేడం జర్నీలో ఉన్నారు అన్న. నేను ఒక్కసారి కుదిరితే నేను మాట్లాడిస్తాను. అంటే మేడం పక్కన లేరా అన్న? మీ పక్కన లేరా అన్న? మేడం పక్కన లేనన్నా. మేడం అదే ఏమంటే ఇప్పుడు మేడం ఏమన్నారంటే ఒకసారి చెప్పండి, కన్వే చేయండి. నేను చెప్పినట్టు అడిగినట్టు మేము ఒక వార్త కూడా రాసుకుంటాము. కేటీఆర్ గారు సమంతను రమ్మంటే రానన్నందుకే ఆ కన్వెన్షన్ హాల్ని కూలగొడతాము అదన్నారు కదా. మరి ఇప్పుడు కన్వెన్షన్ హాల్ని కూలగొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ముఖ్యమంత్రి గారు ఎవరిని, రేవంత్ రెడ్డి గారు రమ్మన్నారా ఎవరినన్నా, లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా రమ్మంటే కూలగొట్టిరా అండి? ఈ విషయం ఒక్కసారి మేడంతో కన్విన్స్ చేయండి అన్న. నేను మాట్లాడతాను. ఒకసారి మాట్లాడిపించి మాకు చెప్పండి అన్న. ఓకేనా? వీలైనప్పుడు ఫోన్ చేయమని చెప్పండి అన్న. మేడంతో మాట్లాడాలి, కుదిరితే మాకు ఒక 5-10 నిమిషాల ఇంటర్వ్యూ కూడా ఇవ్వమని చెప్పండి. అంటే ఎన్టీవీ V6 వాళ్ళతో మాట్లాడుతున్నారు కదా, మాకు కూడా మాట్లాడతారేమని ఫోన్ చేసిన. మరి మీరేమో లేదంటున్నారు. జర్నీలో ఉన్నారు. ఇంకా వేరే నెంబర్ ఏమైనా ఉందా అన్న ఇది కాకుండా? వేరే నెంబర్ మేడం దగ్గర ఉంటుందన్నా, నేను చెప్తా. అది కూడా మీకు షేర్ చేస్తాను. చేయండి, నెంబర్ షేర్ చేయండి. మేడం కూడా ఫోన్ చేస్తాను. మీరు ఒకసారి మేడం నెంబర్ కూడా ఆమె దగ్గర ఉన్న నెంబర్ ఫోన్ చేయండి. నెంబర్ పంపించండి. పంపించండి. ఇట్లా పిఎల్తో ఫోన్లు ఎత్తిస్తారు. మనం ఫోన్లు చేస్తే పిఎల్తో ఫోన్లు చేపిస్తారు. ఎత్తాలి కదా అక్క. మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎవరిని రమ్మన్నాడు, ఎందుకు రాలేదు, అందుకే కులగొట్టిర్రా? అది కూడా చెప్పాలి కదా. దానికి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా అక్క. ఎందుకు ఈ చౌకబార్ రాజకీయాలు, ఎందుకు ఈ నీచ రాజకీయాలు? దేనికోసం? ఏం చేద్దామని, ఏం ఉద్ధరిద్దామని, ప్రజలకు ఏమి సందేశం ఇద్దామని? మీరు మాట్లాడాలంటే 1,00,000 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాట్లాడండి. రైతులకు రైతు భరోసా రాలే, మాట్లాడండి. రైతులకు ఇంకా రుణమాఫీ కాలే, మాట్లాడండి. హైడ్రా తోటి పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు రూపాయి కూడేసుకొని ఇల్లు కట్టుకున్నటువంటి ప్రజలు ఉన్నారు, వాళ్ళు రోడ్ల మీద పడతా ఉన్నారు. దాని గురించి మాట్లాడండి. మూసీ రివర్ బెడ్ మీదకి పోతే ఎంతో మంది బాధితులు, కొంత 100 మంది బాధితులు వస్తారు, వచ్చి కాళ్ళ మీద పడతారు. వాళ్ళ గురించి మాట్లాడండి. అవన్నీ పక్కన పెట్టి ఆ మొత్తంలో మా ఇజ్జతి పోతా ఉంది కాంగ్రెస్ పార్టీది కాబట్టి ఇప్పుడు మేము డైవర్షన్ చేయాలని చెప్పేసి ఈ రకంగా డైవర్షన్ చేస్తూ ఉన్నారు. అందుకే మీ మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం డైవర్షన్ చేసేసి ఈ విధమైనటువంటి నీచ రాజకీయాలకు ఒడిగడితే, ఈ రాజకీయాన్ని నాకు తెలిసి కొండా సురేఖ సొంతం ఇంట్లో కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళు కూడా ఈ రాజకీయాన్ని ఆహ్వానించరు. ఆమె మాట్లాడినటువంటి వ్యాఖ్యలను 100% ఆమె ప్రాయచిత్తం ఎదుర్కోవాల్సి ఉంటుంది. 100% ఆమె న్యాయస్థానంలో 100% చివాట్లు పడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా సరే, ఇటు నాగార్జున ఫ్యామిలీ కానీ వాళ్ళు కానీ ఎవరు రెస్పాండ్ అయినా ఈ మొత్తం వ్యవహారం అంతా తేటతెల్లం అయిపోతుంది. ఇప్పుడు ఆమె ఆరోపణలు చేసింది, ఆమె కూడా సాటి మహిళ మీదే ఆరోపణలు చేసింది. ఆమెకు మనోభావాలు ఉండవు, ఆమెకు ఏ దుఃఖం రాదు. ఆమె సినిమా ఆమె కాబట్టి ఆమె మీద ఏవైనా ఆరోపణలు వేయచ్చు. ఇవతలైన మన ప్రతిపక్ష పార్టీ నాయకుడు కాబట్టి ఆయన మీద బట్టగాల్చి మీద వేయచ్చు. కథం, ఇంకా అయిపోయి. మరి గింత దుర్మార్గమా, మరి గింత నీచ రాజకీయమా? తెలంగాణ ప్రజలే అర్థం చేసుకోవాలి. తెలంగాణ ప్రజలు ఒక్కసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏం జరుగుతూ ఉంది మొత్తంలో? ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అవుతా ఉందో ఈ హైడ్రా తోటి, మూసితోటి మొత్తం సినిమా మారిపోయింది. ఒకసారి కొండా సురేఖ గారి చరిత్ర తీస్తే ఆమె ఇంట్లో డ్రగ్స్ వ్యవహారం కావచ్చు, ఇప్పుడు ఆ పోస్ట్లో కనపడ్డట్టు
ఆమె గతంలో ఆ ఆడియో కావచ్చు, ఈ ఆడియో ఉండే కదా, ఈ ఆడియో మీకు పూర్తి స్థాయిలో వినిపిస్తాయి. ఇంకా ఇగో ఈ ఆడియో ఏమన్నాడు ఇంకొకసారి గిదినండి అగ్గదుడు. ఇక చూడు ఈమె భాష, ఈమె కథ. వాళ్ళు డబ్బులు పే చేసిన ఛానళ్ళు ఫోన్ ఎత్తారు. ఇది వేరు. ఇక్కడ ఖండించిన ఏడుంది పంపలే. ఒక్క నిమిషం. గౌరవనీయులైన నాగార్జున రెస్పాండ్ అయ్యాడు. గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. మా బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కోరుతున్నా. అయిపోయినా సమాధానం వచ్చిందా కొండా సురేఖ గారు? నువ్వే చెప్పినావు కదా ఇప్పుడు. నాగార్జున చెప్పిండు ఓన్ అన్నది, అందుకే విడాకులు తీసుకున్నారు అని. నాగార్జునే చెప్తా ఉన్నాడు ఇప్పుడు ఆయన ట్విట్టర్ వేదికగా. ఇప్పుడే పోస్ట్ చేసిండు. ఏ ముఖం పెట్టుకున్నారు ఇప్పుడు చూడు ఒకసారి. రాజకీయాలను మరి ఇంత దిగజారిపోవడమా, ఇంత దిగజారడమా? నీకు నువ్వే నీ రాజకీయ జీవితాన్ని పరిసమాప్తం చేసుకుంటా ఉన్నావు వరంగల్లో. 200% దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు, అన్నీ చూస్తూ ఉన్నారు, అన్నీ ఎవరు ఏంటిది అని చెప్పేసి. ఇవాళ కేటీఆర్ ఏదో మూసిబాతుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి పోతా ఉన్నాడు. అరే ప్రజలు మొత్తం తిరగబడతా ఉన్నారు ప్రభుత్వం మీద, ఎట్లయినా సరే డ్యామేజ్ చేసేసేయాలి, ఎట్లయినా సరే ఆగం చేయాలి. గిది వీళ్ళు చేసేటువంటి కార్యక్రమం. ఇంత క్లియర్గా చెప్పిండు కదా. ఇంకా ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఏం మాట్లాడతావో చెప్పాలి. ఇంతకుముందుకు ఎన్టీవీకి వాళ్ళకి ఇచ్చినావు కదా, మనకు ఫోన్ చేస్తేనేమో పిఎం మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె మాట్లాడితే ఒక 5-10 నిమిషాలు నేను మంచిగా ప్రశ్నలు అడుగుతున్నామని. ఏ విధంగా ఎట్టెట్ అయిందక్క, ఎవరు చెప్పిరక్క, నువ్వు స్పై కెమెరా ఏడబెట్టినావక్క, వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఏడినావక్క, కొండక్క నువ్వు విన్నావా, లేకపోతే మీ కొండన్న విన్నాడా, ఎవడినాడక్క అని చెప్పేసి క్లియర్గా అడుగుదాము. ప్రజలకు కూడా తెలుస్తుండే. లేకపోతే నువ్వు విన్నావా, నీ బిడ్డ కూడా మంచి హుషారే ఉంటుంది, ఆమె విన్నదా, ఆ డ్రగ్స్ వ్యవహారం ఏందక్క, మీ ఇంట్లో 22 సంవత్సరాల ఒక యువతిని ఆమె భర్తని ఇద్దరిని ఎటదంపేసిరక్క, ఆ డ్రగ్స్ కథ ఏందక్క, ఇవన్నీ అడుగుదు నేను కూలంకషంగా, స్టెప్ బై స్టెప్ 1 by 1 అడుగుదును. ఎవరికి తెలియదు వరంగల్ జిల్లాలో మీ చరిత్ర, మీ రాజకీయ చరిత్ర ఎవరికి తెలియదండి? ప్రపంచం మొత్తం తెలుసాడ, వరంగల్లో మొత్తం అందరికీ తెలుసు, ఎవరు అడిగినా చెప్తారు. సో కాబట్టి ఇక ఇప్పటికైనా ఈ దుకాణం బంద్ పెట్టాలి. సునీల్ కనుగోలు వచ్చింది కదా, మన డ్యూటీ ఎక్కిండు కదా, ఆ డ్యూటీ ఎక్కగానే కథ స్టార్ట్ అయినాయి. ఇదంతా సునీల్ కనుగోలు స్క్రిప్టెడ్ ప్రకారము డైవర్షన్ పాలిటిక్సే. మొన్ననే డ్యూటీ ఎక్కిండు, మనం వార్తలు కూడా రాసినాం, సునీల్ కనుగోలు ఆ డ్యూటీ అని చెప్పేసి. సో ఈ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం ఇదంతా. ఇగో కింద కామెంట్ పెడతా ఉన్నా చూడు, కొండా సురేఖకి ఆర్జీవీకి సంబంధం ఉంది అంట. ఇక ఈ కామెంట్లను చూసుకుంటూ పోయినాం అనుకో, నీకు నిద్ర కూడా పట్టదు. సో కాబట్టి ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్. ఈ డైవర్షన్ పాలిటిక్స్ మొత్తం డిజైన్ చేస్తున్నది సునీల్ కనుగోలు. తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ రాజకీయాలని మొత్తం గబ్బుమయం చేసేసిరు వీళ్ళు. మొన్నటి దాకా ఏపీలో చూడలేక దువ్వాడ బివాడ ఏదో ఉండే పంచాయతీ మొత్తం ఈ వ్యవహారమే ఉంటుండే. ఇప్పుడు ఇక తెలంగాణకు ఊసిరు గబ్బు. సో కాబట్టి మిత్రులారా ఆలోచన చేయండి. ఇప్పటికైనా ఇక అర్థమైపోయింది క్లియర్గా, ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు మొత్తం నిరాధారము. 100% బీఆర్ఎస్ పార్టీ కానీ లేకపోతే ఇటు అఖిలేని కుటుంబం కానీ ఇద్దరు కూడా కోర్టులో ఆమె మీద డెఫిమేషన్ వేయాలి, పరువు నష్టం దావా వేయాలి. దాంతోపాటు 100% ఇట్లా ఇంకెవరు మాట్లాడకుండా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కోర్టు కూడా దీన్ని అది వేయాలి. మరి ఇంత ప్యానిక్ చేసేసి ఇంత గలీజ్గా రాజకీయాలు అధమ స్థాయికి పోవడము మరి ఇది భవిష్యత్ తరాలకు మంచిది కాదు. రాను ఫ్యూచర్లో రాజకీయాలు అంటే అదొక రొంపి అనేటువంటి, అదొక వేరే కథ అనేటువంటి దానికాడికి వెళ్ళిపోతూ ఉంది రాను. సో కాబట్టి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా కొండా సురేఖ వ్యాఖ్యలు
ఇవాళ తెలంగాణ రాజకీయాలను ఒక్కసారిగా షేక్ చేసినాయని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా.